హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన స్పెషల్గా చేసుకునే ఐటము పోలేలు, బొబ్బట్లు. ఎంత టేస్టీగా సింపుల్గా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఒకసారి చూసేయండి నా స్టైల్లో. ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో ఒక కిలో వరకు శనగపప్పును వేసుకొని మంచిగా నీళ్ళు పోసి కడిగి ఒక గిన్నెతో పప్పు పోసిన 2 గిన్నెలతోటి నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. నేను ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నా. ఇంకా తర్వాత ఒక గిన్నెలో అది ఉడికేసరికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదంటే మైదాతో చేసుకోవచ్చు. నేనైతే పూరి పిండితో చేస్తున్నా. నీళ్ళు వేసుకొని చపాతీ ముద్ద కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకున్నా. నేను పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అట్లా సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్ బొబ్బట్ల కోసము నేతి బొబ్బట్లు నెయ్యి వేసుకొని చేసుకుంటారు కదా. ఇప్పుడు నా కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది. పప్పును మన రంధ్రాలు ఉన్న గిన్నెలో పెట్టుకొని నీళ్ళు మొత్తం వంపేసుకోవాలి. పప్పు ఉడకగా వచ్చిన నీళ్ళని కట్టుచారు చేస్తారనమాట ఈరోజు మా ఇంట్లో. దానికోసం అన్న చింతపండు కూడా నానేసి పెట్టిన అనమాట. ఇంకా మన కిలో పప్పు తీసుకున్నాం కాబట్టి కిలో బెల్లము నేను సన్నగా కట్ చేసుకొని వేసుకొని పాకం పట్టుకున్న. సోంపు తీసుకున్న, మంచిగా ఒక పిడికడంత పోయాలి సోంపు. ఒక బండ మీద పోసి మంచిగా చపాతీలు చేసే దాంతో ఇట్లా స్మాష్ చేసి పాకంలో వేసేసిన. ఇలాచీలు కూడా. ఇంకా పప్పు మాత్రం నేను మిక్సీలో వేయలేదండి. మా ఇంట్లో రోల్ అవైలబుల్గా ఉంది, అందుకని నేను రోట్లో దంచిన. మొత్తం కిలో పప్పు అంతా దంచేసరికి చెమటలు మాత్రం కంపల్సరీ పడతాయి కదా. మిక్సీ వేయలేదు, రోట్లో దంచితే టేస్ట్ బాగుంటాయి అనేసి రోట్లో దంచి పాకంలో వేసేసి ఎంతో టేస్టీ అయిన బొబ్బట్లనైతే ఉగాది రోజు చేసేసిన. మా పాప అయితే నా పక్కనే కూర్చుంది నేను చేస్తుంటే. మీ ఇంట్లో మీరు ఎట్లా చేసుకున్నారో